ఏపీలో ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా విమర్శలు చేశారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని చెప్పిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంపద ప్రజల కోసం కాకుండా కొందరు ప్రయోజనాల కోసమేనని ఆరోపించారు. ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా బినామీలకి కట్టబెట్టాలనేటువంటి ఒక పందేరం గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా నడుస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి దీని మీద కళ్ళు పడ్డాయి. ఒక పక్క అమరావతిలో రియల్ ఎస్టేట్, ఇక్కడ విశాఖపట్నంలో భూముల దోపిడీ. నేను అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చా, బహుశా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నిర్ణయాల్లో అమరావతి అనేటువంటిది ఒక బిగ్గెస్ట్ స్కామ్ భారతదేశ చరిత్రలో. దీని విలువ వైసీపీ 5,000 కోట్లు అంటుంది, అంత ఉండదు, 1,200 కోట్లే ఉంటదని. అంటే 1,200 కోట్ల భూమి అయితే, ప్రభుత్వ భూమి అయితే దోచేసుకోవచ్చా? ప్రభుత్వ భూమి కనీసం సెంట్ కూడా ముట్టుకోవడానికి వీల్లేదు అనేటువంటిది కనీస జ్ఞానం ఈ ప్రజాప్రతినిధులకు లేదా? పైపెచ్చు అంత విలువ ఉండదు, ఇంతే ఉంటది కాబట్టి నా చేతిలో ఉంది, నేను దోచేసుకుంటాను. పైపెచ్చు మా పార్టీ అధ్యక్షులు, స్థానిక పార్టీ అధ్యక్షులు కేకే రాజు గారి మీద, లేదా కొంతమంది పత్రికా అధినేతల మీద పరువు నష్టం దావా. విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా బినామీలకి కట్టబెట్టాలనేటువంటి